మనము చిన్నపిల్లలకు 6-7 నెలలు వచ్చినాక ఫుడ్ ఎలా పెట్టాలో చూద్దాము. చూడండి, మనం ఇట్లా ఫుడ్ పెట్టామనుకోండి, ఇలాంటి ఫుడ్ పెడితే పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటారు, పిల్లలకు కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఇలాంటి పౌడర్ చేసుకొని మనం ఒకటేసారి కూడా నిల్వ పెట్టుకోవచ్చు అన్నమాట. మనము ఎప్పుడైనా సరే ఇట్లా ఇప్పుడు మనము ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సినవి కాజు, బాదము, పిస్తా, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పల్లీలు, అమెరికన్ వాల్నట్స్, పీకాన్. ఇవి మనకు కావలసిన పదార్థములు. ఇవన్నిటిని ఇప్పుడు మనము వేయించుకుందాము. మనము బాదము ఎప్పుడైనా సరే బాదము, కాజు 1 గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, మిగతా అన్నీ హాఫ్ గ్లాస్ తీసుకుందాము. ఇప్పుడు బాదం 1 గ్లాస్ తీసుకున్నాం కదా, కాజు కూడా 1 గ్లాస్ తీసుకుందాం, కానీ మిగతావన్నీ హాఫ్ గ్లాస్ తీసుకుందాము. కొద్దిగా తక్కువ తీసుకుందాం, అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో కాకుండా. ఇలా చేసుకొని మనం దీంట్లో అన్నిటినీ కొంచెము దూరగా వేయించుకుందాం. చూడండి ఎలా వేగుతున్నాయో. కానీ ఎప్పుడైనా సరే మనము మంటని మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉన్నాయనుకోండి పైనంతా మాడిపోతుంది, లోపల వేగదు. అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి ఎలా వేగుతున్నాయో. ఇట్లా ఎర్రగా వేగినాక తీసేసుకొని మళ్ళీ బాదం కూడా అంతే. మనం ఇది బాదంని పొట్టు ఏం తీయ అవసరం లేదు, అలానే చేసు. ఎందుకంటే వేగినాక గరుకుగా వస్తుంది కాబట్టి మనం మిక్సీ చేస్తాం కాబట్టి అది మనకు పౌడర్ అయిపోతుంది అన్నమాట, ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా సరే మనం పిల్లలకు ఇలాంటి ఫుడ్ పెట్టినప్పుడు మంచిగా వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించొద్దు. ఎందుకంటే వేగకపోతే పిల్లలకు పొట్టలో నొప్పి వస్తుంది, అరుగుదల అనేది కాదు. మనం మంచిగా వేగితే అరుగుదల అనేది తొందరగా అవుతుంది అన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే చాలా ఓపికతో, చిన్నపిల్లలకు కదా అందుకనేసి పిల్లలకు పొట్ట నొప్పి ఏది రాకుండా ఇది ఇట్లా వేయించుకోవాలి. చూడండి ఇలా మంచిగా వేయించుకున్నాం. ఇప్పుడు వాల్నట్స్ కూడా అలానే వేయించుకుందాం. ఇది మనం పిల్లలకి ఎలా పెట్టాలంటే, మనం ఉగ్గు తయారు చేస్తాం కదా, ఇప్పుడు మనం ఉగ్గు అన్ని పప్పులు రైస్ వేసి చేస్తాం కదా, అది ఉడకబెట్టి పెడతాం కదా మనం పిల్లలకు. దాంట్లో ఇది రోజు 1 స్పూన్ కలపండి. మీరు పిల్లలకి ఏది పెట్టినా సరే ఉడకబెట్టేటప్పుడు ఇది 1 స్పూన్ కలిపి పెట్టారనుకోండి, పిల్లలకు చాలా హెల్తీగా ఉంటారు, గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. మీరు పెట్టండి, మీకే తెలుస్తుంది. పిల్లలు కూడా చాలా కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఇవి పిల్లలు తినలేరు కదా, అందుకే మనం ఇలా పౌడర్ లాగా చేసి అందులో ఉడకబెట్టి పెడతామన్నమాట. ఇవి ఇంకొక రకంగా కూడా పెట్టచ్చు. ఎలా అంటే ఏమంటారు, మనం రోజు ఒకటి వెజిటేబుల్స్, సోరకాయ అయినా సరే, బీరకాయ, స్వీట్ పొటాటో. చూడండి ఇప్పుడు పిస్తా కూడా అలానే వేయించుకుందాం. స్వీట్ పొటాటో, ఆలుగడ్డ, ఏదైనా సరే, పాలకూర, క్యారెట్, రోజు ఒక రకం కూరగాయ తీసుకుందాం. మనం రోజు ఒక కూరగాయని తీసుకొని అది ఉడకబెట్టేసి ఇది పెడదాం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా. ఇది 1 స్పూన్ కలిపి పెడదాం. పిల్లలకు రైసే ఒకటే కాదు పెట్టాల్సింది, వెజిటేబుల్స్ కూడా చాలా పోవాలి. అది మంచిగా మనం ఉడకబెట్టి మిక్సీ చేసేసి ఇది 1 స్పూన్ కలిపామనుకోండి, పిల్లలు చాలా మంచిగా ఉంటుంది, బాగా తింటారు కూడా, ఇష్టంగా తింటారు. ఇది చూడండి ఇలా పిస్తా కూడా వేయించుకుందాం మనం మంచిగా. ఇది కూడా సేమ్, మనం ఎప్పుడు అన్నీ కలిపి ఒకేసారి వేయించకూడదు. ఇప్పుడు చూడండి పీకాన్, అమెరికన్ వాల్నట్స్, ఇవి కూడా అలానే వేయించుకుందాం. ఎందుకంటే ఇవి అన్నీ ఒకేసారి వేయించితే ఏంటంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు కదా, తొందరగా వేగుతుంది. అందుకే ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకుందాం. ఇప్పుడు గుమ్మడి గింజలు చూడండి, పంకిన్ సీడ్స్, ఇవి కూడా సేమ్ అలానే వేయించుకుని పిల్లలకి ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టాలి. మనం ఎప్పుడైనా సరే రైసు అన్నీ అట్లా ఇంపార్టెంట్. రోజు ఒక రకం మీరు కూరగాయ తీసుకోండి, అందులో ఒక స్వీట్ పొటాటో కొంచెం కంపల్సరిగా పెట్టండి. అందులో పెడితే పిల్లలు టేస్టీగా ఉండి మంచిగా తింటారనమాట. చూడండి పల్లీలు కూడా పొట్టు తీయ అవసరం లేదు, అలానే చేసుకోవచ్చు. మనం కనుక రోజు ఇట్లా పిల్లలకు 1 స్పూన్ పెట్టామనుకోండి, మీరు గమనించండి పిల్లల ఎదుగుదల అనేది ఎలా ఉంటుందో. ఎప్పుడైనా సరే పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టాలి మంచిగా మనము. చూడండి ఇవన్నిటిని ఇట్లా వేయించుకొని అన్నీ వేగుతాయి. చూడండి మంచిగా, చూడండి అన్నీ మనం ఇప్పుడు వేయింపుకున్నాం కదా. చూడండి ప్రతి ఒక్కటి ఇందులో మీకు కావాలంటే గుమ్మడి గింజ, సన్ఫ్లవర్ గింజలు, ఈ పూల్ మక్కన, అవి కూడా వేసుకొని ఇట్లానే వేయించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అంతా మనం పౌడర్ చేసుకుందాము. ఎక్కువ వేయకండి, హాఫ్ వేసి చేయండి అందులో.
మనం హాఫ్ వేసి చేసుకుందాము. మంచిగా పౌడర్ అవుతుంది. మీకు ఇష్టం ఉంటే కనుక దీన్ని జల్లించుకోండి. జల్లించుకో అవసరం లేదు, ఎందుకంటే బరకగా ఉంటే పిల్లలు మంచిగా తింటారు. పేస్ట్ లాగా ఉందనుకోండి నాలుక కంటుకుపోతుంది, బంకల్లాగా అవుతుంది. మనం అది లేకుండా ఇలా బరకగా ఉంటే పిల్లలు గరుకుగా ఉండేసి మంచిగా రవ్వలాగా ఉంటుందిగా తినేస్తారు. చూడండి, ఇలా స్టోర్ చేసి పెట్టుకొని రోజు ఒక స్పూను పిల్లలకు కలిపి పెట్టామనుకోండి, మన పిల్లల ఎదుగుదల ఎంత మంచిగా ఉంటుందో మీరే గమనించండి. చాలా